శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ రవాణా శాఖ నుండి వచ్చిన ముగ్గురు అధికారులతో కలిసి ఒక మంగళవారం నాడు ఉదయం 6:30 పరమాచార్య స్వామివారిని సేవించుకోవడానికి వెళ్ళాను. పెరియవాకు ఆరోగ్యం సరిగ్గా లేనందున ఆ రోజు దర్శనం లేదని శ్రీమఠం సేవకులు చెప్పారు. దాంతో ఆ వచ్చిన ముగ్గురు అధికారులు శ్రీ ఆనందకృష్ణ అయ్యర్, సుమన్ మరియు గోపాలన్ చాలా నిరాశ చెందారు. వెంగుడి డాక్టర్ మహాస్వామివారిని పరీక్షించి 103 డిగ్రీల జ్వరం ఉంది, మీరు స్నానం చేయకపోవడం మంచిది అని తెలిపారు. ఈరోజు మంగళవారం, నేను ఖచ్చితంగా మంగళాతీర్థంలో స్నానం చేయాలి అని మహాస్వామివారు తెలిపారు. మీరు 1000 మంగళవారాలు స్నానం చేశారు, ఈ ఒక్క మంగళవారం స్నానం చేయకపోయినా పర్వాలేదు అని డాక్టర్ గారు చెప్పారు. మహాస్వామివారు వెంటనే లేచి త్వరగా బయటకు వచ్చి గంగైకొండ మండపం వద్ద పూరి అమ్ముతున్న ముస్లిం వ్యక్తి ఆరోగ్యం గురించి విచారించి మంగళాతీర్థానికి వెళ్ళి స్నానానికి సిద్ధమయ్యారు. శ్రీమఠం సేవకులు అది చూసి ఆశ్చర్యపోయారు. పరుగు పరుగున స్వామి వద్దకు వెళ్ళి, మేము కొన్ని వేన్నీళ్లు తెస్తాము, దయచేసి పెరియవా ఆ నీటితో కొలను గట్టుపై స్నానం చేయాలి అని అనగా స్వామివారు అందుకు అంగీకరించారు. దాంతో మేమందరం ఢిల్లీ అధికారులతో కలిపి పురుష సూక్త పారాయణ మొదలుపెట్టాము. మంగళాతీర్థ పుష్కరిణి గట్టుపై మా కళ్ళ నిండుగా మహోన్నత అభిషేకం జరిగింది. ఒక్క నిమిషం పరమాచార్య స్వామివారి దర్శనం కోసం పరితపించిన ఆ అధికారులకు అద్భుతాలకే అద్భుతం. పరమాచార్య స్వామివారి అభిషేక స్నానం చూడటం, పురుష సూక్త పారాయణ వినడం కళ్ళకు చెవులకు కూడా మంచి ఆహారం దొరికినట్టు అయింది అంటూ శ్రీ టి.ఏ. భాష్యం గారు వివరించారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.